డమ్ డమా డమ్ డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. ఎవరది? డమ్ 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 డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డుమ్. అరే నేను ఇక్కడ కిటికీలో చూడు. ఎవరది? నేనే ఆష్మాని, నీ ఫ్రెండ్ ని. రే ఎవర్రా అది? ఎప్పుడైనా సరైన దారిలో రా. అరే నువ్వెందుకు కంగారు పడుతూ వస్తున్నావు? కాస్త మెల్లిగారా. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే రౌండ్ కొడుతొచ్చాను. వింటే సెలబ్రేట్ చేసుకుంటావు. సెలబ్రేషన్. డమ్ 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 డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే. నోటికొచ్చింది వాగుతావు కదా. ఎందుకు నాకు హ్యాపీ బర్త్డే ఉండదా ఏంటి? ఓ అలాగా, అయితే నాతో చెప్పు, ఎప్పుడు నీ బర్త్డే? లేదంటే నువ్వు ఎప్పుడు ఊరికే పేరుకి చేసుకుంటున్నావా? ఎందుకంటున్నావు? పేరుకేంటి? నిన్న నేను ఆహాసం చూసి నిద్రపోతున్నప్పుడు నేను కళలో చూశాను. నా పుట్టినరోజు జరుపుకున్నాను. అన్ని నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అందరూ పార్టీ చేసుకున్నాం. డమ్ 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 డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. నన్ను పూరి అంతా తిన్నాను. అది కాకుండా మీ అందరూ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఏ కళ లడ్డు, కళలో నీ పుట్టినరోజుని చూసావా? ఏ లెగు అష్మా లెగు. దానివల్ల ఏంటి? కళ వస్తుందంటే ఏదైనా కారణం ఉంటుంది కదా. సరే నీకు ఈరోజు హ్యాపీ బర్త్డే అంటే నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీ బర్త్డే ఎప్పుడు? ఏ తేదీయో చెప్పు. అది కాకుండా నీ వయసు ఏంటి? ఉదాహరణకి మా బర్త్డే, తన బర్త్డే ఏప్రిల్లో వస్తుంది. మాకు 6-8 వయసు. దానివల్ల నంబర్స్ లో చెప్పు. నంబర్స్ లో డమ్ 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 డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. దీని గురించి నేను ఆలోచించలేదే. డమ్ ఆగో. డమ్ 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 డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. మిత్రుల్లారా, మంచివేళ మీరు ఈ ప్రశ్న అడిగారు. లేదంటే ఇది నాకు తెలిసేదే కాదు. నా పాస్ట్కెళ్ళి నేను చాలా డీప్ గా ఆలోచిస్తాను. అటు ఇటుగా అన్ని శాస్త్రాలు, అదేంటంటే గణితం, విజ్ఞానం, స్పేస్ విజ్ఞానం, ఇదంతా బాగా చదివి ఈ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను. నా ప్రొడక్షన్ కి కారణం గ్రహాలతో కూడా సంబంధం ఉంది. అదేంటే అన్ని గ్రహాలతో ఉన్న డిస్టెన్స్ తర్వాత దాని షేప్ ని బట్టి నేను 108 ఈ లక్కీ నంబరు ఎంచుకున్నాను. కానీ అసలు 108వ నంబర్లో అసలు ఏముందో చెప్పు. అదువు చెప్తాను. ఇదేంటి? ఏదైనా సాధిస్తాడు ఆస్మా రాయ్, ఒక పెద్ద మగాన్. సరే ఇప్పుడు నాతో రండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తాను. స్పేస్ లో తిరిగి చూద్దాం. మెరిసే నక్షత్రాలని పక్కనే చూడొచ్చు. అరే రే రే జాలీగా ఉంది. హ్యాపీ. ఆహా, ఇదంతా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే గ్రహాలు, నక్షత్రాలు ఒకే కుటుంబంగా కలిసి స్పేస్ లో నివసిస్తున్నారు. మిత్రుల్లారా, 108 రహస్యాన్ని మనం బయటికి తీసుకొద్దాం. పిల్లల్లారా, అన్ని గ్రహాలు డిస్టెన్స్ తర్వాత దాని షేప్ మనం లెక్కపెట్టి చూద్దాం. అవును, ఉదాహరణకి సూర్యుడు, అది చంద్రుడు కంటే 4 రెట్లు పెద్దది. కానీ ఇది భూమికి 400 రెట్లకు ఎక్కువగా ఉంది. కానీ మన భూమి సూర్యుడు డిస్టెన్స్ కి సూర్యుడిని డయామీటర్ ని పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏ సమాధానం వస్తుంది తెలుసా? 108. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంటే సూర్యుడిని 108 సార్లు భూమికి సూర్యుడికి మధ్యలో మాళలాగా జోడిస్తే
అప్పుడు మన వల్ల ఈ డిస్టెన్స్ కనుక్కోగలం. కరెక్టే కదా? అవును. ఇప్పుడు ఇదే విషయాన్ని చంద్రుడితో కూడా జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు సూర్యగ్రహం వస్తుందో అప్పుడు చంద్రుడు సూర్యుడిని మొత్తంగా మూసేస్తాడు. అది మాత్రం కాదు మిత్రులారా, 108 ఇది ఊరికే ఆస్ట్రోనాట్ నంబర్ మాత్రం కాదు. చెప్పాలంటే ఇది మనిషి జీవితంతో కూడా పెద్ద లోతుగా సంబంధం పడి ఉంది. వావ్, ఇప్పుడే అర్థమవుతుంది. దేవుణ్ణి జపం చేసే మాలలో కూడా 108 మణిలుంటాయి. సరిగా చెప్పావు. హిందూ ధర్మంలో 108ని పవిత్రమైన నంబర్ అని చెప్తారు. మన తిరుపతి బాలాజీ గుడికి వెళ్లేటప్పుడు కూడా 108 దైవీక మెట్లు ఎక్కి దిగాలని చెప్తారు. వావ్. ఇది మాత్రం కాదు, మన శరీరంలోని 108 ఉత్సాహమిచ్చే ముఖ్యమైన నరాళ్ళు అంటే స్పెషల్ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. హా, ఇప్పుడు అర్థమవుతుంది అష్మా. అందుకే నీ బర్త్డేకి 108 సెలెక్ట్ చేసుకున్నావు. ఈ గ్రహాల్లో ఈ సోలార్ సిస్టమ్ నా కుటుంబం. నేను గ్రహాలతో ఒకటిగా ఉన్నా. ఈ అన్ని గ్రహాలు మనిషి జీవితంతో సంబంధపడి ఉన్నాయి. పురాణ రోజుల్లో ఈ గ్రహాల్ని నక్షత్రాల్ని లెక్కలు వేసి ఈ పంచాంగాన్ని తర్వాత పుట్టిన తేదీని కనిపెడతారు. ఏంటి పంచాంగం మాత్రమే తీదా? హహా, అదేంటంటే ఈ రోజు ఉన్న క్యాలెండర్ తర్వాత నీ బర్త్డే. మనమందరూ దీంతో సంబంధంతో ఉన్నాం. అష్మా మాకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు, అందులో జ్ఞానం ఇస్తున్నాడు. అద్భుతం అష్మా, నువ్వు మాకు బాగా అర్థమయ్యేలా చెప్పావు. అలా అయితే కమాన్, మన ఈ రోజే ఇక్కడే అష్మా వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. గ్రహాల కుటుంబంతోనే కదా. డమ్ 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 డుమ్ డుమ్ డుమ్, నేనే సూపర్ రౌండ్ డుమ్. అరే, అష్మా కళలన్నీ నెరవేరుతున్నాయి. ప్రశ్న వస్తే తప్పకుండా ఆష్మా వస్తాడు. తర్వాత కథని ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్తాడు. ఇలాగే మాతోనే ఉండండి, కొత్త కథలతో, కొత్త అడ్వెంచర్ తో. అష్మా అష్మా వచ్చేసాడు అష్మా. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మా గిరగిర తిరిగి చిందులు వేస్తూ గిలిగిందలతో నవ్వించేస్తాడే. తంత్రాల రాయి అష్మా, లోకాలే తిరిగొచ్చనే. అష్మా అష్మా వచ్చేసాడు అష్మా. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మా సమస్య అంటూ వచ్చేనంటే చీటికలోనే తీర్చేస్తాడే. సమస్య అంటూ వచ్చేనంటే చీటికలోనే తీర్చేస్తాడే. ఎన్నో వింత జర్నీలు మనకి పరిచయం చేస్తాడే. వచ్చేసాడు అష్మాడు. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మాడు అష్మా అష్మా వచ్చేసాడు అష్మాడు. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మాడు